తుపాకీ నుంచి ర్యాంప్ వరకు ఇది పునరావాసమా? ఒకప్పుడు చేతిలో తుపాకీ, భుజంపై బ్యాగు, చుట్టూ దట్టమైన అడవి, ఎప్పుడు ఏ వైపు నుంచి కాల్పులు వస్తాయో తెలియని జీవితం. కానీ ఇప్పుడు అదే చేతుల్లో తుపాకీ లేదు, చేనేత చీర ఉంది. అడవుల్లో నడిచిన కాళ్ళు ఇప్పుడు ర్యాంప్ పై నడుస్తున్నాయి. ఒకప్పుడు భద్రతా బలగాలు వెతికిన వాళ్లను ఇప్పుడు వేదికపైకి పిలిచి చప్పట్లు కొడుతున్నారు. ఇది మార్పా, లేక పునరావాసం పేరుతో మరో రకమైన ప్రయోగమా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అందులో మాజీ మహిళా మావోయిస్టులు చేనేత దుస్తులు ధరించి ర్యాంపుపై నడిచారు. వాళ్ళిప్పుడు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మహిళలు. వేదికపై ప్రభుత్వ ప్రతినిధులు, కింద ప్రేక్షకులు, మధ్యలో ఒకప్పుడు బస్తర్ అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న మహిళలు. వాళ్ళు ర్యాంపుపై నడుస్తుంటే ప్రేక్షకుల నుంచి చప్పట్లు వినిపించాయి. చూడడానికి ఇది చాలా సాధారణమైన ప్యాషన్ వాక్ లానే అనిపించవచ్చు, కానీ వాళ్ళ గతం తెలుసుకుంటే ఈ దృశ్యానికి మరో అర్థం వస్తుంది. బస్తర్ అంటే కేవలం అడవి కాదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం దశాబ్దాలుగా మావోయిస్టు హింసకు కేంద్రంగా ఉంది. అడవులు, కొండలు, చిన్న చిన్న గిరిజన గ్రామాలు, రోడ్లు, కమ్యూనికేషన్, ప్రభుత్వ సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం అక్కడ బలపడింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు, మందుపాతరలు, ఎన్కౌంటర్లు, దాడులు, మరణాలు, ఇలాంటి వార్తలు బస్తర్ పేరు వినగానే దేశవ్యాప్తంగా గుర్తొచ్చేవి. ఈ పోరాటంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మావోయిస్టు దళాల్లో చేరారు. కొంతమంది ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవించారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, కొంతమందికి అంతకంటే ఎక్కువ కాలం కూడా ఆ జీవితమే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించేందుకు భద్రతా చర్యలతో పాటు రోడ్లు, మొబైల్ కనెక్టివిటీ, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, పునరావాసం వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది మార్చిలోనే బస్తర్లో 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 44 మంది మహిళలు ఉన్నారు. వారిపై కలిపి కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు ఆఫీసర్స్ తెలిపారు కూడా. అంటే ఇది కేవలం ఒక వ్యక్తి ఆయుధం వదిలిన కథ కాదు, ఒక వ్యవస్థ నుంచి బయటకు వస్తున్న వందలాది జీవితాల కథ. ఇదంతా ఓకే, మావోయిస్టులు లొంగిపోయారు, ఆయుధాలు వదిలేశారు, సరే. అయితే ఆ తర్వాత అతనికి ఉద్యోగం ఉందా? ఆమెకు ఉపాధి దొరికిందా? పిల్లల చదువు ఎలా? కుటుంబం ఎలా? సమాజం వాళ్ళను అంగీకరిస్తుందా? ఇంతకాలం అడవుల్లో ఉన్న ఒక మహిళకు సాధారణ జీవితాన్ని ఎలా నేర్పిస్తారు? ఇదే అసలు పునరావాసం. అయితే ఈ అంశం మీద కొంతమంది మేధావులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. వారి వాదన ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వడం కాకుండా వారి భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నైపుణ్యాలు నేర్పాలి, ఉపాధి కల్పించాలి, సామాజికంగా తిరిగి నిలబెట్టాలి. అదే నిజమైన పునరావాసం అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ర్యాంప్ వాక్నే మహిళా సాధికారత అవుతుందా? ఇదే అత్యంత చర్చనీయాంశమైన ప్రశ్న. మాజీ మహిళా మావోయిస్టులను చేనేత దుస్తులు వేయించి ర్యాంపుపై నడిపించడం నిజంగా మహిళా సాధికారతేనా? లేదా మహిళా సాధికారత అంటే వారికి చదువు ఇవ్వడమా, లేదా ఒక వృత్తి నేర్పడమా, ఒక ఉద్యోగం కల్పించడమా, వాళ్లకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడమా, వాళ్ళు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కల్పించడమా, లేదా వాళ్ళ సమాజం, హక్కులు, భూమి, జీవితం గురించి వాళ్ళు మాట్లాడే స్థాయికి తీసుకెళ్లడమా? ఇదే కదా అసలైన నిజమైన సాధికారత అంటే. కానీ ఇక్కడ మనం ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ర్యాంప్ వాక్ అంటే తప్పనిసరిగా వాళ్ళ పునరావాసం అంతే అని అర్థం కాదు. ఇది ఒక సింబాలిక్ ఈవెంట్ కావచ్చు. ఒకప్పుడు తుపాకీ పట్టిన మహిళలు ఇప్పుడు సమాజం ముందు భయపడకుండా నిలబడుతున్నారనే సందేశము కావచ్చు. చేనేతను ప్రోత్సహించడానికి నిర్వహించిన కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయడం కూడా పునరావాసంలో ఒక భాగం కావచ్చు. కాబట్టి ర్యాంప్ వాక్ జరిగిందని మాత్రమే చూసి ప్రభుత్వం పునరావాసం చేయడం లేదని చెప్పలేం. అదే సమయంలో ర్యాంప్ వాక్ జరిగిందని మాత్రమే చూసి పునరావాసం పూర్తయిపోయిందని కూడా చెప్పలేం. అసలు పరీక్ష ఏంటంటే ఆ ర్యాంప్ దిగిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని. ఆ ప్రశ్న చాలా పెద్దది. ఈరోజు ర్యాంప్ పై నడిచిన ఆ మహిళ రేపు ఏం చేస్తుంది? ఆమెకు ఉద్యోగం వస్తుందా? ఆమె స్వయం ఉపాధి ప్రారంభిస్తుందా? ఆమె పిల్లలు చదువుకుంటారా? ఆమెకు సొంతిల్లు ఉంటుందా? ఆమె మళ్ళీ తన గ్రామంలో గౌరవంగా జీవించగలదా? ఇవే అసలు ప్రశ్నలు. ఎందుకంటే పునరావాసం అనేది ఒక రోజు కార్యక్రమం కాదు, అది సంవత్సరాల ప్రయాణం. వాళ్ళ గతాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ మరో సున్నితమైన ప్రశ్న ఉంది. ఈ మహిళలు గతంలో మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు, అందువల్ల వారి గతాన్ని పూర్తిగా మర్చిపోవాలా? లేదా వాళ్ళు ఎందుకు ఆ ఉద్యమంలోకి వెళ్ళారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా?
బస్తర్ ఆదివాసీ సమాజానికి తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం ఉంది. భూమి, అడవి, జీవనాధారాలు వంటి అంశాలపై గిరిజన సమాజంలో ఉన్న సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మేధావులు చెబుతున్నారు. మరి నిజమైన మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇదే ఈ కథలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడం అంటే ఒకరోజు కొత్త బట్టలు వేసుకొని ఫోటో దిగడమా? ఒక కార్యక్రమంలో ర్యాంప్ పై నడవడమా? లేదా తమ కాళ్ళ మీద తాము నిలబడటమా? ఒక మహిళ తనకు నచ్చిన ఉద్యోగం చేసుకోవడం, తన పిల్లలను చదివించడం, కుటుంబాన్ని పోషించడం, గ్రామంలో గౌరవంగా జీవించడం, హక్కుల గురించి మాట్లాడగలగడం, ఇదే కదా అసలు మెయిన్ స్ట్రీమ్ అంటే. అందుకే ర్యాంప్ కంటే ముఖ్యం రేపటి జీవితం. రాయ్పూర్‌లో ర్యాంప్‌పై వాళ్ళు వేసిన ప్రతి అడుగు ఒక మంచి దృశ్యం. కానీ అది మొదటి అడుగు మాత్రమే కావాలి. తర్వాతి అడుగు విద్య, ఆ తర్వాత నైపుణ్యం, ఆ తర్వాత ఉపాధి, ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం, ఆ తర్వాత సామాజిక గౌరవం. అప్పుడు మాత్రమే మాజీ మావోయిస్ట్ అనే గుర్తింపు వెనక్కి వెళ్ళి ఒక సాధారణ పౌరురాలనే గుర్తింపు ముందుకు వస్తుంది. మరి ఈ కథ మనకు ఏం చెబుతుంది? ఒకప్పుడు బస్తర్ అడవుల్లో తుపాకీ శబ్దాలు వినిపించేవి. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మరో శబ్దం వినిపిస్తుంది. అదే చప్పట్ల శబ్దం. ఒకప్పుడు భయంతో పరుగులు పెట్టిన జీవితాలు ఇప్పుడు వేదికపై నిలబడుతున్నాయి. ఇది మంచి మార్పే కావచ్చు. కానీ ఆ మార్పు నిజంగా విజయవంతమైందా? లేదా అనేది ర్యాంపుపై నిర్ణయించబడదు. వాళ్ళు ర్యాంప్ దిగిన తర్వాత నిర్ణయించబడుతుంది. వాళ్ళ చేతిలో మళ్ళీ తుపాకీ రాకుండా, వాళ్ళ చేతిలో పుస్తకం ఉంటే, వృత్తి ఉంటే, ఉద్యోగం ఉంటే, ఆర్థిక స్వాతంత్రం ఉంటే, వాళ్ళ పిల్లల చేతిలో భవిష్యత్తు ఉంటే అప్పుడు మాత్రమే మనం చెప్పగలం, అవును వాళ్ళు నిజంగా ప్రధాన స్రవంతిలోకి వచ్చారని. చివరగా ఒక ప్రశ్న. రాయ్పూర్ ర్యాంప్‌పై నడిచిన ఆ మహిళలను చూసి మనం చప్పట్లు కొట్టాలా? ఖచ్చితంగా కొట్టొచ్చు. కానీ ఆ చప్పట్లు అక్కడితో ఆగిపోవద్దు. వాళ్ళకు కొత్త జీవితం ఇవ్వాలంటే వాళ్ళని కేవలం ఒక కార్యక్రమంలో మాజీ మావోయిస్టులుగా చూపించడం సరిపోదు. వాళ్ళను వారి భవిష్యత్తుకు యజమానులుగా చేయాలి. ఎందుకంటే తుపాకీ వదిలించడం మొదటి విజయమే కావచ్చు. కానీ తుపాకీ అవసరం లేని జీవితాన్ని ఇవ్వడం అసలైన విజయం. అదే నిజమైన పునరావాసం. అదే నిజమైన మహిళా సాధికారత. అదే బస్తర్‌కు కావాల్సిన అసలైన కొత్త కథ.